నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కడమంచి ప్రమీల ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిని 50 లక్షల రూపాయల ప్రలోభాలకు గురిచేసి విత్డ్రా చేయించేందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు తెరపైకొచ్చాయి. దీనిపై మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను జానారెడ్డి ఫ్యామిలీ ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో 4వ వార్డు అభ్యర్థి ఇంటి ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గుమికూడారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. కంప్లైంట్ ఇచ్చిరా కనీసం పోటీ చేసిన అభ్యర్థి మీకు ఏమైనా చెప్పిందా? ఇదెక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. పోటీ చేస్తే ఆయన అగ్రవర్ణాలు వచ్చి డబ్బులు 50 లక్షలు బ్యాగ్ తెస్తేనే పట్టుకోరు వాళ్ళని. పోనీ అభ్యర్థి ఏమన్నా మాకు ఇబ్బంది అయితే మీకు కంప్లైంట్ ఇచ్చిరా? రండి మీరు కూడా రండి రండి చెప్తున్నారు కదా రండి రండి ఆమె పోతా అంటే ఫోన్ ఇద్దరు లోపలి ఫోన్ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒకవైపు హాలియా మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీలో మొత్తంగా 24 వార్డులలో 2 నామినేషన్ల పేరు మీద ప్రతి వార్డులో కూడా మేము వేయించడం జరిగింది. నిన్న ఈరోజు ఆఖరి రోజు విత్డ్రాల్ కావడం వల్ల నిన్న ఒక 2-3 వార్డులలో వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మా సెకండ్ క్యాండిడేట్ని బయటికి పంపించి ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఖరారు చేసుకొని మేము ఏదైతే క్యాండిడేట్లా డిక్లేర్ చేసి బీఫామ్ ఇవ్వబోతున్నామో వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళని నిన్న ఇదే హాలియా మున్సిపాలిటీలో 10వ వార్డుకి సంబంధించినటువంటి మా అభ్యర్థిని 25 లక్షలు అలాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి జానారెడ్డి వాళ్ళ పిల్లల రాజకీయం. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఓట్లు అడగలేక ఈరోజు పైసలతో రాజకీయం చేయడం కోసం నిర్బంధం చేసి, ముఖ్యంగా డిఎస్పి సైదిరెడ్డి ఆయన అసలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు సంబంధమే లేదు. ఆయన డ్యూటీ వేరే కాడ. కానీ ఆయన సొంత తమ్ముడు చంద్రారెడ్డి ఇక్కడ 7వ వార్డులో చేస్తే ఆయన ఎట్లయినా కానీ చైర్మన్ చేయాలన్న కసితోటి కావాలని ఈరోజు 7వ వార్డు వాళ్ళని అలాగే 10వ వార్డు వాళ్ళని నిన్న మేము 4వ వార్డు నుంచి జంగాల కుటుంబం నుంచి వీళ్ళందరికీ సమాజంలో మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి బీఫామ్ ఇచ్చి నిన్ననే కండువా కప్పితే పొద్దుగాల పైసల మూటలతో వచ్చి లోపల దూరినారు. మా కళ్ళ ముందర మేము కూడా రికార్డింగ్ చేసినాం. ఎందుకంటే మేము వదిలేస్తున్నాం కాబట్టి, మాకు పంచాయతీలు వద్దు కాబట్టి. ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరికి చెప్పినాం, అన్న ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసారు, బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసి అంటారు కదా, ఇదే జంగాల సమాజానికి మీరు విలువయాలనుకుంటే మీ బీఫామ్ వాళ్ళకి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాము. జంగాల వాళ్ళకు యునానిమస్ అయినా కానీ మేము గర్వంగా ఇక్కడి నుంచి పోతాం తప్ప మీలాంటి వాళ్ళ కోసం, కాంగ్రెస్ నాయకుల కోసం మాత్రం మీ వెనక తగ్గేది లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ పైసలు ముట్టున్న వెహికల్ని ఇక్కడనే గొడవ జరగాలంటే దాదాపు మేమే 100 మంది పై ఉన్నాం. కానీ వాళ్ళని మర్యాదపూర్వకంగా బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2 ఎస్ఐల్ని తీసుకొచ్చి అందరం బయటికి పోవాలి, ఆమె ఇష్టం అని చెప్పేసి లోపలికి పోనీయని పరిస్థితి. మేము బీఆర్ఎస్ కండువా కప్పినాం, తనకి
బీఫామ్ ఇవ్వబోతున్నాం, మీరు కాంగ్రెస్ నుంచి బీఫామ్ వాళ్ళకి ఇవ్వండి, నేను వెళ్ళిపోతా ఒక ఇన్ఛార్జిగా నేను అని చెప్తుంటే ఇక్కడ అందరినీ బయటికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తామంటారు. నిన్నటి నుంచి పోలీసులే ఒక కాంగ్రెస్ నాయకుల్లాగా ఇదే ఇక్కడ ఉండి రాత్రి 3 గంటలకు కూడా ఇక్కడ మాకు 11వ వార్డుకు సంబంధించి కృష్ణానాయక్ వాళ్ళ భార్య ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారంటే మేము మిర్యాలు కూడా పంపిస్తే ఇదే డిఎస్పీ సంబంధించినటువంటి సైదిరెడ్డి ట్రాక్ చేసి ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఆలియా మున్సిపల్ రాత్రి 2 గంటలకు కంప్లైంట్ ఇప్పించినాడు, మా భర్త ఎక్కడో మిస్ అయినని చెప్పి. వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారనే మా క్యాండిడేట్లను నేను భద్రపరిచి వేరే కాడ ఉంచితే వాళ్ళు మిస్ అయిపోయారు, వాళ్ళని తక్షణమే ఎతికి అరెస్ట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తనే వాళ్ళ భార్యనే సార్ మమ్మల్ని బలవంతంగా కంప్లైంట్ ఇప్పించినారు, మీకోసం వెదురు తిరగదలుచుకోలేదని చెప్తే రాత్రి ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంది. తను ఎమ్మటే ఎస్ఐలు మా ఇంటికి వచ్చినారు రాత్రి 3 గంటలకు. ఇన్ఛార్జిని మా క్యాండిడేట్ వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి, ఆమెకు లోబీ అవుతుంది, మీరు ఇబ్బంది పెట్టొద్దంటే ఒక స్టేట్మెంట్ తీసుకొని పోతామంటే ఆమె రాత్రి 3 గంటలకు కూడా వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అనుమూల హాలియా మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీ, అక్కడ దాదాపుగా 5 వార్డులు, ఇక్కడ దాదాపుగా 6 వార్డులు. ఎక్కడికక్కడ పైసలు పట్టుకొని 12లో 10కి 10 దాదాపు 24లో 20 వార్డులు పూర్తిగా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు ఇక్కడ ఉండి ఎక్కడికక్కడ పైసలతో కొనే ప్రయత్నం. ఈరోజు మాకు కాంగ్రెస్ నాయకులతో కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు, మేము ఏ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జానారెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళకున్నట్టు హోందా విధంగా కొంచెం హోందాగా వ్యవహరించాలి. మేము కూడా ఉన్నాం 5 ఏళ్ళు, మా అప్పుడు కూడా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి, మీరు కూడా ఇక్కడ మంది 6 వార్డు మెంబర్లు గెలిచినారు, కానీ మేము ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఈరోజు ఇదే పైసలు మూటలు తీసుకొచ్చినటువంటి ఆ మందారెడ్డి బ్రదర్స్కి కూడా తెలుసు మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ఆ రోజు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలే. దానికి సాక్ష్యం మీరు నేనే. ఆ రోజు హాలియా ఇన్ఛార్జిగా నేనున్నా, మా నాన్న ఇక్కడ ఉన్నాడు. అందుకే దయచేసి మీకు ఒకసారి మళ్ళీ తెలియజేస్తున్నా, ఖచ్చితంగా మీరు నిజాయితీగా ప్రజల మధ్యలోకి వచ్చి కొట్లాడడం తప్ప ఇట్లాంటి పిచ్చేషాలు చిల్లరేషాలు చేసి సమాయకమైనటువంటి ఈ కింది జాతుల విలువలు తీసేయకండి. ఈరోజు మీరు పైసలకు ఆ ఒక్క కుటుంబాన్ని మీరు ఇబ్బంది పెడుతుండొచ్చు, కానీ రేపన్నాడు వాళ్ళ సమాజంలో తలెత్తుకోలేరని తెలిసి కూడా కావాలని మీరు కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ మభ్యపెట్టాలని చూస్తున్నారు. నేను ఒకటే చూస్తున్నా, సమాజంలో వీళ్ళకు విలువలు రావాలి. అరే తురే అని పిలిచే వాళ్ళ జాతులని ఖచ్చితంగా మర్యాదగా ఒక కౌన్సిలర్గా వాళ్ళకు గుర్తింపాలనే ఒక మంచి ఆలోచనతోటి మా తిరుపురారం హెడ్ క్వార్టర్స్లో గెలిచినటువంటి బైరం కృష్ణ మాల సమాజం గెలిచినటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళ విలువలు పెరగాలంటే కేసీఆర్ గారి తరఫున మేమే ఇవ్వగలుగుతాం తప్ప వేరే ఎవరు ఇవ్వలేరని చెప్పి నిజాయితీగా మొన్నటి నుంచి వస్తే నిన్న మొత్తం అక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి ఈ వార్డులో మొత్తం ప్రతి ఒక్కరు కూడా కండువా కప్పుకోవడం జరిగింది 4వ వార్డు హాలియాలో. ఈరోజు పోలీసుల దౌర్జన్యం, రాజకీయ నాయకుల దౌర్జన్యం, రౌడీలలాగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఇదే ఆఖరి. ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ఏ. మీరు ఎంత ఒత్తిడి తెస్తే మళ్ళీ వాళ్ళ మీద అంత ఒత్తిడి పడతారు. ఒకవైపు నాకు కానీ, జయవీర్కి కానీ, రఘువీర్ కానీ, జానారెడ్డి గారికి పోయేది ఏమీ లేదు. పోయేది మాత్రం, ఇబ్బంది పడేది మాత్రం సామాన్య ప్రజలు. దయచేసి వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవద్దు. మనం ఒక నాయకులుగా, హూందాగా, ఒక చిరస్థాయిగా మిగిలినటువంటి ఒక లెజెండ్గా పుట్టినటువంటి ఒకవైపు నోముల నరసింహయ్య గారు కావచ్చు, అలాగే జానారెడ్డి గారు పుట్టినటువంటి పిల్లలుగా మీరు కొంచెం హూందాగా వ్యవహరించండి. ఇట్లా పోలీస్ దౌర్జన్యాలతో కాదు, మీకున్నటువంటి హూందాతాన్ని తగ్గించుకోకండి. మనం జనంలో కొట్లాడదాం. ఖచ్చితంగా ఒకవైపు మేము చేసిన సంక్షేమ పథకాలు, మీరు 2.5 సంవత్సరాలు చేస్తున్నటువంటి పనులేందో చెప్పుకొని జనంలో కొట్లాడదాం తప్ప ఇట్లా చిల్లరేషాలు బంద్ చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. గతంలో కూడా ఎంపీ ఎలక్షన్లో ఇదే విధంగా ఇక్కడనే 14వ చెక్ మైల్ పోస్టు దగ్గర నన్ను ఆపి నన్ను నిర్బంధం చేసి నాగార్జున సాగర్లో నందికొండ మున్సిపాలిటీలో నా మీద 3 కేసులు పెట్టడం జరిగింది అప్పుడున్నటువంటి కలెక్టర్ హరిచందన గారు. అందుకే నిన్న మన ఒక పాపం కూడా తగిలింది. నేను ఇక్కడ నన్ను 14వ పోస్టులు ఆపేసి సార్ మా ఇంటికి పోతా అంటే నన్ను అక్కడనే ఆపేసి నందికొండ మున్సిపాలిటీలో కేసులు పెట్టినారు. ఈరోజు మాకు సెక్యూరిటీ కోసం ఇంతమందిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కావచ్చు అందరినీ తీసుకొచ్చినాం. నిన్న బయటికి వస్తే బైండెవరు మేము బయటికి కూడా రానియమని చెప్తే నిరసన కేసీఆర్ గారిని సిట్టు విచారణ పిలిస్తే మేము ఇంట్లోనే చేసుకున్నాం. ప్రతి ఒక్కరిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీరెవరు కూడా దీన్ని తీవ్రతరం చేయొద్దు. ఓడిపోయేది ఉంటే అది మీ అహంకారపూరితంగా మీరు ఓడిపోతారేమో, కానీ నిజంగా నిజాయితీగా వీళ్ళను కొన్నంత మాత్రాన ఒకవైపు కేసీఆర్ గారు కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఓడిపోయినట్టు కానే కాదు, అది మీ పిరిగిపంద చర్యగా ఈరోజు హాలియా మున్సిపాలిటీ కానీ నందికొండ మున్సిపాలిటీ కానీ చెప్పుకుంటున్నది. ఇప్పటికన్నా దయచేసి మనం స్వతహాగా మనం ప్రజల మధ్యలో కొట్లాడదాం తప్ప ఇట్లాంటి చిల్లరేషాలు బంద్ చేయండి. మా సాక్ష్యాలు కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే రేపన్నాడు ఇక్కడి నుంచి ఏ పోలీస్ బాసులు వచ్చి
మళ్ళా 100 మంది మీద కేసులు చేసి లోపల పెడతారని తప్ప వేరే ఉద్దేశం లేదు మేము వీడియో తీయడానికి. ఇప్పటికైనా దయచేసి ఎలక్షన్ సజావుగా సాగనియండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ ప్రతి వార్డు నుంచి దాదాపు 20 మందిని బైండ్ ఓవర్ చేసినారు. మా బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులను బైండ్ ఓవర్ చేసినారు. ఇది పోలీసులకు మీకు తగదు. నిజాయితీగా ఒక కేసు లేని వాళ్ళని మీరు ఇట్లా చేయడం తప్పు. దయచేసి సజావుగా సాగనియండి. ఎస్పీ గారికి 3 సార్లు కాలు కొట్టినా ఎత్తలేదు, అలాగే వాట్సాప్ కాల్ కొట్టినా ఎత్తలేదు. ఎస్ఐ గారిని చేయమంటే మీ ఫోన్లు ఎత్తారు తప్ప మా ఫోన్లు ఎత్తారంటున్నారు. ఎస్పీ గారు దయచేసి ఇదే మీడియా సమావేశం ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నా, సజావుగా సాగుతున్నటువంటి ఈ హాల్యా నందికొండ మున్సిపాలిటీలని దయచేసి వికృత రూపం దాల్చేలాగా చేయకండి. ఎవరి ప్రచారం వాళ్ళని నిజాయితీగా చేసుకుంటున్నాం. దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికే 10వ వార్డుని వాళ్ళని ముబ్జబెట్టి ఇక్కడి నుంచి తరలించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ బిడ్డని కిడ్నాప్ చేసి 25 లక్షలు వాళ్ళు ముందల పెట్టి మీ బిడ్డ ప్రాణాలు కావాలా మీరు కావాలా అని తెలుసుకొని ఈరోజు వాళ్ళు విత్డ్రా చేసుకునేటట్టు చేసినట్టు మాకు సంపూర్ణ సమాచారం ఉంది. కానీ వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈరోజు మేము ఇవన్నీ చేయలేం సార్, మా బతుకులో వదిలేనని వాళ్ళు మాత్రం మీ అంత మంచిగా వాళ్ళు లేరని చెప్పేసి ఈరోజు మాకు చెప్పడం జరిగింది. దయచేసి ఇట్లాంటి పరిస్థితులలో మీరు ఎలక్షన్ నెగ్గి ఏదో గొప్పలు పోవడం కాదు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇంకా 2 ఏళ్లే ఉన్నాయి. దయచేసి అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడేటట్టు చేయకండి. నాయకులం మనం బాగానే ఉంటాం, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి. దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నా, మనం సజావుగా ఎలక్షన్లో పోరాడదాం తప్ప, మంచిగా సాఫీగా పోరాడదాం తప్ప ఇట్లాంటి చిల్లరేషాలు బంద్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వానికి పూర్తిగా, ముఖ్యంగా పెద్దలు జానారెడ్డి గారికి దయచేసి వాళ్ళ పిల్లలిద్దరు చేస్తున్నటువంటి అక్రమాలని ఒకసారి గమనించి వాళ్ళకి పిల్లలిద్దరిని పిలిచి మాట్లాడవలసిందిగా, హితో బోధ చేయాల్సిందిగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఇక్కడ సజావుగా సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.